హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తాతరదాయ పెరుగు పచ్చడి చేద్దాం. తాతరదాయలను నీట్గా తడుపుకొని లోపల గింజలు లేకుండా తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా దాన్ని రౌండ్గా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేస్తున్న తాతరదాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వీటిని 10 minutes వరకు సాల్ట్ వాటర్లో ఉంచాలి. 10 minutes తర్వాత ముక్కల్ని వాటర్ నుంచి బయటికి తీసుకోవాలి. ఆ వాటర్ని పడేసి ఆ బౌల్లో మళ్ళీ ముక్కలు వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న మొత్తాన్ని 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన ముక్కలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినవి ఒక బౌల్లో తీసుకొని వేరే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకి కావాల్సినంత పెరుగుని అందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా ఫ్రై చేస్తున్న ముక్కల్ని అందులో వేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీస్తుంటే తాతరదాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.